హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా లేదా, స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, రన్నింగ్ చేయాలా వద్దా, ఈ మార్క్స్ ఉంటే ఫైనల్ మినిట్లో ఉంటామా లేదా, ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎస్ఎస్సి జీడీ 2025 పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా లేవా. పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయి ఫ్రెండ్స్. 80%లో పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి. మీకు పోస్టులు ఇంక్రీజ్ ఇప్పుడు చేస్తాడంటే స్కోర్ కార్డ్ ఇవ్వక ముందన పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు, ఆఫ్టర్ స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు, ఫైనల్ మినిట్ ముందు కూడా ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వాడు ఆల్ డేటా చేశారు, మొత్తం డేటా ముందే చేశాడు. ఆ డేటా కూడా చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడున్న పోస్టులు వచ్చేసి 39,481. ఈ పోస్టులు ఇంక్రీజ్ అయ్యే 99% ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డేటా పరంగా చూస్తే మనము నేను కన్వర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ తెలుగులో. సిఏపిఎఫ్ఎస్ అండ్ ఏఆర్లో ఖాళీలు పదవి విరమణల కారణంగా ఏర్పడతాయి. రాజీనామాలు, పదోన్నతులు, మరణం, కొత్త బెటాలియన్ల పెంపుదల, కొత్త పోస్టుల సృష్టి మొదలైనవి ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ. యూపీఎస్సీ, ఎస్ఎస్సి మరియు సంబంధిత బలగాల ద్వారా ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి మంత్రిత్వ శాఖ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది మరియు కొనసాగిస్తుంది. సిఏపిఎఫ్లు అండ్ ఏఆర్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ క్రింద తదుపరి చర్యలను చేపట్టింది. ఫ్రెండ్స్, మనకి ఇయర్ వైజ్ ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇయర్ వైజ్ ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. రాజీనామాలు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, మరణాలు ఉంటాయి, కొత్త బెటాలియన్ పెంపుదల క్రియేట్ చేయడం వల్ల మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సిందే. అందుకు వాళ్ళ త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ డేటా వచ్చిన పరంగా October 30, 2024 వచ్చిన ఈ డేటా పరంగా చూస్తే అప్పటి డేటాలోనే ఇన్ని ఖాళీలు ఏర్పడినాయి కదా ఫ్రెండ్స్. ఈ అక్టోబర్ నుంచి మనకి మార్చి 6 months గ్యాప్లోనే ఇన్ని ఖాళీలు ఏర్పడి ఉంటాయి. ఇంకా చూసుకోండి. మనకి అక్టోబర్ డేటా పరంగానే చూస్తే ఏఆర్లో వచ్చేసి 3,377 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీఎస్ఎఫ్లో చూస్తే 12,808 పోస్టులు ఉన్నాయి. సిఎస్ఎఫ్లో చూస్తే 31,782 ఉన్నాయి. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో చూస్తే 33,730 ఉన్నాయి. ఐటీబీపీలో చూస్తే 9,861 ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్బీలో చూస్తే 8,646 పోస్టులు ఉన్నాయి. ఈ డేటా మనకి అక్టోబర్లో వచ్చిన డేటా పరంగా మనకి ఇన్ని పోస్టులు ఉంటాయి. మనకి ఈ 6 monthsలో ఎంతమంది రాజీనామాలు అయ్యింటాయి ఒకసారి చూసుకోండి. ఎంతమంది రిటైర్ అయ్యింటారు ఒకసారి చూసుకోండి. ఈ 6 months గ్యాప్, వీడు ఇచ్చిన ఈ గ్యాప్ డేటా చూస్తే చాలా ఖాళీలు ఏర్పడి ఉంటాయి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ న్యూ పోస్టెస్ క్రియేటెడ్ ఫ్రెండ్స్. ఇయర్ వైజ్ మనకి ఎన్ని పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. మనకి 2020లో సిఎస్ఎఫ్లో 772, సిఆర్పిఎఫ్లో 420, అదేవిధంగా ఎస్ఎస్బీలో వచ్చేసి 548. టోటల్ వచ్చేసి 1,740. అదేవిధంగా 2021లో వచ్చేసి 108 బీఎస్ఎఫ్, 811 సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వచ్చేసి 325. టోటల్గా 1,244 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో 75 ఏఆర్, సిఎస్ఎఫ్ వచ్చేసి 6,219, సిఆర్పిఎఫ్ వచ్చేసి 26, ఐటీబీపీలో 2,298. టోటల్ వచ్చేసి 8,618 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2023లో చూసుకుంటే బీఎస్ఎఫ్లో 54, సిఎస్ఎఫ్లో వచ్చేసి 5,789. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో చూసుకుంటే 4,156, 5,306 వచ్చేసి ఐటీపీపీలో. టోటల్ వచ్చేసి 15,305 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ 2023లో. అదేవిధంగా టోటల్ 2024 చూసుకుంటే 7,210 బీఎస్ఎఫ్,
17,668 CSF, CRPF 9,084, అదేవిధంగా 7,592 ITBP, 2,770 వచ్చేసి SSB. సో టోటల్ 44,324 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 71,231 పోస్టులు ఇంకా ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 71,000 పోస్టులలో మనకి ఎంతైనా మనకి 50,000 దగ్గర మనకి వ్యాకెన్సీస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 50K పోస్ట్ వ్యాకెన్సీస్ రావడానికి 50K వ్యాకెన్సీస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 50K పోస్టులు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి టెన్షన్ లేకుండా మనం చేయాల్సింది ఒకటి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఫిజికల్ ఉంది. సో ఫిజికల్కి మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో చేయడం జరిగింది తెలంగాణ అండ్ ఆంధ్ర. సో మీరందరూ ఏం చేయాలంటే నేను చెప్పిన కట్ ఆఫ్ మీకు ఫిజికల్ వచ్చినట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి. సో రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకోటి కూడా రన్నింగ్ చేసిన తర్వాత వచ్చిన 1 hour రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి ప్రిపరేషన్ 80% ఆపొద్దండి ఫ్రెండ్స్. వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా సో ప్రెజెంట్ మనం చేయాల్సింది ఫిజికల్ కాబట్టి రన్నింగ్ కాబట్టి మనకి అంత బర్డన్ పడాల్సిన అవసరమే లేదు. సో డైలీ నేను రన్నింగ్ గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇలా ఏం టెన్షన్ పడకుండా సో నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే ఈజీగా 5K రన్నింగ్ క్వాలిఫై అవుతారు. అదేవిధంగా గర్ల్స్ కూడా వచ్చేసి 1.6 ఈజీగా క్వాలిఫై అవుతారు. సో నేను చెప్తున్న టిప్స్ అండ్ ట్రిక్స్ సో మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా ఫాలో కాకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగాలంటే ఏమైనా డౌట్స్ సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో పోయి ఫాలో చేయండి. అదేవిధంగా ఏమైనా చేయాలంటే మెసేజ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. సో ప్రెజెంట్ ఏంటంటే మనం ఫిజికల్ రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. సో మళ్ళీ వచ్చేసి చదువుకోవాలి ఫ్రెండ్స్, వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. సో వేరే వాళ్ళకి ఛాన్సెస్ లేకుండా కానీ మీ స్టేట్ ఎగ్జామ్స్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎలాంటి టెన్షన్ లేకుండా సో దీని మీద ఎక్కువ ఫోకస్ లేకుండా సో ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత చదవండి. సో నేను చెప్పిన కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో పోస్ట్లెస్ ఇంక్రీజ్ అవుతావా లేదా అంటే ఖచ్చితంగా 99% 50,000 పోస్టులు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాను కదా. సో స్కోర్ కార్డు సో నెక్స్ట్ మంత్ అయినా కానీ ఈ మంత్ ఎండింగ్ అయినా కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో స్కోర్ కార్డు వచ్చిందంటే టైం ఉండదు ఫ్రెండ్స్. స్కోర్ కార్డు వచ్చిందంటే వాడు ఎమ్మడే నోటీస్ వదిలేస్తాడు. సో ఎందుకంటే ఫిజికల్కి సో నాకు తెలిసి ఫిజికల్ మేలో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏప్రిల్ వచ్చేసి మనకి బిఎస్ఎఫ్ సంబంధించిన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన రన్నింగ్ అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. సో ఎవరైనా బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అప్లై చేసింటే సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఉండదు ఖచ్చితంగా. సో మేలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1 month 140 days ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అండి ఫ్రెండ్స్. నేను అక్కడ GS, GK అండ్ మ్యాథ్స్ సంబంధించిన పీడిఎఫ్లో అండ్ వీడియోకి సంబంధించిన క్యూజ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ క్యూజ్లో మీరు పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే మీకు క్విక్ రివిజన్ ఎలాగా ఉంటుంది. సో మీరు టైం మేనేజ్మెంట్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో GS, GK సంబంధించిన సో నెక్స్ట్ SSC GD రాసే వాళ్ళు కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆ క్యూజ్ రావడం వల్ల. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల సో నేను క్యూజ్ పెట్టడం జరుగుతుంది. ఆ క్యూజ్లో అటెండ్ చేస్తే
మీ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది, మీరు ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నారని మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను టాపిక్ వైజ్ నేను డైలీ నేను ఒక వీడియో చేశాను జిఎస్జికి సంబంధించింది. ఆ జిఎస్జికి సంబంధించిన వీడియోని నేను క్యూజ్ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ డే 7:30కి. సో ఆ అటెంప్ట్ చేయడం వల్ల మీకు అక్యురసీ అర్థమవుతుంది ఫ్రెండ్స్, అక్యురసీ అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో అక్కడ నేను మీకు పర్సనల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.